హ్యావ్యూర్స్ ది కర్రీ అండ్ సైనైడ్ ఏంటిది? సినిమానా, డాక్యుమెంటరీనా, ఏంటి? డాక్యుమెంటరీ లాంటి సినిమా లాంటి డాక్యుమెంటరీ. 1:36 నిమిషాలు, 1:30 ఉంటుంది. నేషనల్ అవార్డు విన్నర్ ఎవరైతే ఉన్నారో కృష్ణ టామీ, అతని సినిమా ఈ డాక్యుమెంటరీ రిలేటెడ్ సినిమా అంతా కూడా డైరెక్షన్ చేశాడు. ఆల్రెడీ మన G5లో వచ్చినట్టుంది వీరప్పంది డాక్యుమెంటరీ టైప్. అది కూడా చాలా బాగుంటుంది. ఎలా అంటే పోతురాజ్ సినిమాలో కానీ అందులో మన కమల్ హాసన్ ఒక వర్షం చెప్తాడు, జైల్లో ఉన్న ఖైదీ ఒక వర్షం చెప్తాడు, బయటలో ఇంకో వర్షం చెప్తాడు, 3 వర్షన్స్ వస్తాయి. అసలు ఆ స్క్రీన్ ప్లే అసలు పిచ్చెక్కిపోయింది అనమాట. ఐ థింక్ డైరెక్టర్ కూడా మన కమల్ హాసన్ అనుకుంటుంది దానికి. అంటే ఆ సినిమాలో ఏం చెప్తాడంటే ప్రతి కథ నువ్వు ఎవరి దృష్టిలో నుంచి అయితే చూస్తే అది కరెక్ట్గా ఉంటుంది, ఓవరాల్గా అనేటప్పటికీ అది నీ మనస్సాక్షి చెప్పిద్ది అంటాడు. అలా ఈ వీరప్పని గురించి మనం కథలుగా వినున్నాం. బట్ వీరప్పని డాక్యుమెంటరీ చూస్తూ ఉంటే ఇంత మంచోడే వీరప్పని అనిపించింది మనకైతే. అట్టుండిద్ది ఆ డాక్యుమెంటరీ. G5లో చూడండి. ఇక ఇప్పుడు కర్రీ అండ్ సైనైడ్ ఏదైతే ఉందో ఇది 2002లో అంటే 2004 వచ్చేసింది, 2024 వచ్చేసింది కదా. సో 2022లో అంటే జస్ట్ 1.5 year బ్యాక్ లేదా 1 year బ్యాక్ వేసుకోండి, కేరళలో సంచలనం సృష్టించినటువంటి సీరియల్ కిల్లింగ్ సంబంధించినటువంటిది. జాలీ జోసెఫ్ చూస్తానే బాగానే ఉంది, కానీ అమ్మ బాబోయ్ ఏం క్రూయల్టీరా నాయన. స్టిల్ ఇప్పటికీ ఆ హత్యలు చేసిన దానికి సంబంధించి ఎక్కడ కూడా పశ్చాత్తాపం ప్రకటించడం వల్ల ఎవరైతే ఈ కేసులు ఇవన్నీ పెట్టున్నారో రెంజీ విల్సన్ ఆమె యొక్క ఆడపడుచు, ఆ తర్వాత పిల్లల గురించి మాట్లాడినట్టు వెళ్ళినప్పుడు అసలు ఏమాత్రం పశ్చాత్తాపం లేకపోగా అయిపోయింది, చంపేసి అంతే అని చెప్పేసి అన్నట్టు. డాక్యుమెంటరీ లాగా ఉన్న సినిమా 1:30 సింప్లీ సూపర్బుడ్. అందుకే 30 దేశాల్లో ట్రెండింగ్లో ఉంది. మన ఇండియాలో నెంబర్ 1లో ఉంది నెట్ఫ్లిక్స్లో. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ వీటిలో ఉన్నట్టుగా ఉంది. నేను తెలుగులో చూసా. ఫస్ట్ డాక్యుమెంటరీ అంతా అనిపించరా నాకు. అది జాలీ జోసెఫ్ వీడియో కూడా మనం చేసినట్టున్నాం, ఒరే చూద్దాంరా అని ఫీలింగ్. అంటే నేనేమనుకున్నా అంటే సినిమా ఏమో అనుకున్నా. స్టార్టింగ్ దీనికి సంబంధించి విచారణ అధికారి ఎవరు ఉన్నారో కేటీ సిమోన్, అతను రిమైనింగ్ వాళ్ళ వర్షన్స్ కొన్ని వినిపిస్తూ ఉంటే సరే ఇంకా సినిమాలోకి ఎంటర్ అవుతారులే అనుకుంటున్నా. 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావుగంట, 20 నిమిషాలు సరే సినిమాలోకి ఎంటర్ కావటం కాదు, బాధ్యత మరలా స్టోరీ చెప్పిస్తా ఉన్నారు. అప్పుడు నాకు అనిపించింది ఇది డాక్యుమెంటరీ టైప్ అనుకున్నా. సో ఫస్ట్ చూడలే, ఇంకా ఆ తర్వాత అగైన్ కొంచెం ఫ్రీ దొరికిన తర్వాత మరలా చూసా, ఇంకా కంటిన్యూ చేసి మొత్తం చూసేసా. మా బాబోయ్ ఆడవాళ్ళు నిజంగా ఆడదనుకుంటే ఏదైనా చేసిద్దంటే ఇదేనేమో అనిపించింది. ఈ జాలీ జోసెఫ్ వచ్చే చిన్నప్పటి నుంచి విలాసాలకు అలవాటు పడ్డ మనిషి. ఏదైనా సరే డబ్బు, అధికారం ఉచితంగా వస్తే అంటే సులభంగా వస్తే అనుభవించాలని చెప్పేసి అనుకుంటా ఉంటుంది. అలా ఫస్ట్ ఇయర్లోనే డొమ్మా కొట్టింది కాలేజీకి. కానీ ఆ తర్వాత అవి చదివే ఇది చదివే అని చెప్పేసి మొత్తానికి నమ్మించేసి వీళ్ళ బంధువుల్లో ఈ థామస్ కుటుంబాన్ని ఉండిద్ది అనమాట. టామీ థామస్, తర్వాత అన్నమ్మ, వీళ్ళ ఇంటి పెద్దలు. వీళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళంతా కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అనమాట, మంచి ఫ్యామిలీ. అందులో ఈ రాయ్ థామస్ అని ఉంటాడు. ఇతను వచ్చేసి ఎవరు, ఈమె పెళ్లి చేసుకొని చెప్పి అతను పరిచయం, ప్రేమ, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారు. చేసుకున్న తర్వాత అన్నమ్మ ఉంది కదా, అన్నమ్మ అండ్ టామీ థామస్ ఇంటి పెద్దలు, వాళ్ళు టీచర్గా చేసి రిటైర్ అయినటువంటి వాళ్ళు. కోడలు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలి అన్న ఇది వాళ్ళకు ఉండదు పాపం. కానీ ఎంకామ్ చేసిందని చెప్పుకుంటుంది. ఎంకామ్ చేసింది, ఇంట్లో ఎందుకు ఉండటం, చక్కగా నువ్వు కూడా జాబ్ చేసుకోమని చెప్తారు. ఆమెకేమో రిచ్ ఫ్యామిలీలోకి వచ్చింది, ఫుల్ ఎంజాయ్ చేద్దాం లైఫ్ అనుకుంటా ఉంటే ఈ మీద జాబ్ అంటూ ఉండిద్ది. అండ్ ఇంట్లో ప్రతిదానికి కూడా అత్తం మీద డిపెండ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. సో అధికారం ఆమెది. ఈమెనేది అడ్డు లేకపోతే ఇక నాదే కదా అనుకునేది. సరే ముందైతే ఈ కోజికోడ్లో ఉన్నటువంటి నీట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్గా చేసినట్టుగా షో చేసి రోజు వెళ్ళటం, క్యాంటీన్లో కూర్చోవటం, ఈవినింగ్ అయ్యాక రావటం. ఇలా వస్తున్న మూమెంట్లోనే ఆమెకి
ఈ బంగార కొట్లో పనిచేసే వాళ్ళు పరిచయం అవుతారన్నమాట. మ్యాథ్స్ తర్వాత ఫ్రాజీ అని చెప్పేసి ఈ పరిచయాల్ని అడ్డు పెట్టుకొని ఏం చేసిందంటే సైనైడ్ సంపాదించింది. ఇక సమయం చూసి ఫస్ట్ అత్తను లేపేసింది ఎప్పుడు 2002లో, అంతేనా? 2002లో అత్తను లేపేసింది. ఇక ఆ తర్వాత ఇంట్లో మొత్తం అథారిటీ ఈ విధంగా చెలరేగిపోతూ ఉంటుంది. ఇది ఈమె మరిదైనటువంటి రోజో థామస్ గమనిస్తూ ఉంటాడు. ఆడబిడ్డటువంటి రెంజీ విల్సన్ కూడా గమనిస్తూనే ఉంటారు. కానీ ఓకే మామూలుగా అలా ఉందేమో ఇంటి పెద్ద అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ ఎంత చేస్తున్నా కానీ నాకు అధికారం అన్నది ఏ రకంగా ఆస్తి రూపంలో రావట్లా. సో ఆస్తి కావాలి, ఇంటి పెత్తనం మొత్తం నేనే చాలించాలి, డబ్బు మొత్తం నా దగ్గర ఉండాలి. ఏం చేయాలి? మామని లేపేద్దాం. అప్పుడు ఈ టామీ థామస్ని లేపేద్దాం అని డిసైడ్ అయింది. ఈ టామీ థామస్ని వచ్చేసి ఎట్లాగా అతను ఏవో క్యాప్సూల్ లాంటివి తీసుకుంటూ ఉంటాడు. మష్రూమ్ క్యాప్సూల్స్ అమ్మేవో ఉంటాయి. ఆ క్యాప్సూల్లో సైనైడ్ పెట్టి ఎగ్జాక్ట్గా అతనికి ఇచ్చింది. పాపం చనిపోతాడు. సైనైడ్ డౌటింగ్ ఎక్కడ రాదన్నట్టు. వాళ్ళు క్రిస్టియన్ సాంప్రదాయంతో ఉంటారు. వాళ్ళ ఊరిది వచ్చేసి కేరళలోని కోజికోడ్ దగ్గర కుడతాయ్ అని చెప్పేసి చిన్న విలేజ్ లాంటిది, లేదన్నప్పుడు ఒక మండల స్థాయి హెడ్ క్వార్టర్ అన్నాడు అనుకోవచ్చు. కుడతాయ్, ఓకేనా? సో 2002లో అత్త, 2008లో వచ్చేసి మామని చంపేసింది. సో చనిపోయారు. పోస్ట్ మార్టం ఎప్పుడు వద్దనుకుంటారు, తీసుకెళ్తారు, ఖననం చేస్తారు. క్రిస్టియన్స్ కూడా ఖననం. నెక్స్ట్ ఈమె బిహేవియర్ ఇదంతా కూడా మొత్తంగా మారిపోయింది. ఫుల్ లావిష్గా ఉంటూ ఉంటుంది, ఎంజాయ్ చేస్తుంటుంది లైఫ్ని. అండ్ వీళ్ళింటికి ఒకటి వస్తూ ఉంటాడు, వాడి పేరు కూడా సమ్ థామస్ ఏదో ఉంటుంది. వాడితో కూడా మార్క్స్ థామస్ ఐ థింక్ సో అటువంటిది క్లోజ్గా ఉంటూ ఉంటే అది మొత్తం కూడా గమనిస్తూ ఉంటారు హస్బెండ్. సో హస్బెండ్కి డౌట్ వచ్చింది. ఈ విషయం నాకు అర్థమైంది. రైట్, ఇంక వీడి కష్టంరా అనుకుంటారు. దెన్ ఇక తాను పిల్లల్ని బొజ్జో పెట్టి ఇతను వస్తాడు, ఇంక ఒక్కటి తింటాడు అన్నట్టుగా ఆ కూరలో విషయం కలిపి సైనైడ్ కలిపి పెట్టేస్తుంది. తింటాడు, పాపం అతను కూడా చనిపోతాడు. ఇక్కడే ఒక చిన్నపాటి డౌట్ అనేది రేజ్ అయింది ఇతను చెల్లి అయినటువంటి రెంజీ విల్సన్కి. బట్ ఇమీడియట్ కాదు, ఇట్ విల్ టేక్ టైం అన్నట్టుగా అయింది అనమాట. అప్పుడు ఆమెకు డౌట్ ఎక్కడ రైజ్ అయిందంటే ఇతను పోస్ట్ మార్టం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే హాస్పిటల్ తీసుకెళ్తారు అప్పటికి. సో పోస్ట్ మార్టం చేస్తున్న మూమెంట్లో ఏమేమి తిన్నాడు, ఏమేమి పార్టికల్స్ ఉన్నాయి ఏంటని చెప్తే అంటారు. ఈ వదిలేనటువంటి సైకో కిల్లర్ ఉంది కదా, ఆమె ఏం చెప్పింది, మధ్యాహ్నం తిన్నాడు, సాయంత్రం తినలేదు అంటారు. బట్ బాడీలో పార్టికల్స్ ఏమేమి తిన్నాడు ఏంటి అన్న కనిపించింది. అప్పటికప్పుడు తింటే ఇవన్నీ కనిపిస్తుందని చెప్పేసి అలా అంటారు. సో ఇంకా అప్పుడు ఏమో డౌట్ వచ్చింది. సరే అని చెప్పేసి మైండ్లో పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇతను భర్తను ఎప్పుడు చంపింది మహాతల్లి? 2010లో, ఓకేనా? ఆ తర్వాత అదే 2010లో ఈ అన్నమ్మకి ఒక బ్రదర్ ఉంటాడు. అంటే అప్పుడు ఈ జాలీ జోసెఫ్కి బాబాయ్ వరుస అవుతాడు. అతను కూడా అనుమానాలు అంటే పడితే అతను కూడా సమ్ వాటర్ ఏదో పెట్టేసి వాటర్లో సైన్ కలిపి లేపేసింది. 4 అయిపోయారు. ఇక ఈమె ఏజు జుచారి అని చెప్పేసి వాళ్ళ రిలేటివ్స్లో నాకు అతను కొంచెం వెల్ సెటిల్డ్, అతను పెళ్లి చేస్తామని చెప్పేసి అనుకుంటుంది. భార్య అడ్డు. ఒకవేళ భార్యను చంపిన పసిబిడ్డ ఉంది, కూతురు 1.5 years, అది అడ్డు. అందుకని ఫస్ట్ ఆ పసిబిడ్డను చంపేసింది సైనైడ్ పెట్టే, ఏదో ఫంక్షన్ లాగా వెళ్ళిపోయి. ఆ తర్వాత కొద్ది రోజులకి ఈవెన్ లేపేసింది ఆ పసిబిడ్డ తల్లిని. ఇక అప్పుడు వాళ్ళ రిలేటివ్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చూడడానికి ముందు కూడా వాళ్ళ బిడ్డలని, కొడుకు వచ్చేసి రెహమాన్ అతను ఈ కథ మొత్తం నెరేట్ చేస్తాడు. అతను కూడా చాలా కీలకంగా అనిపిస్తూ ఉంటాడు మనకి. సరే రెహమాన్ అని అడిగితే ఓకే అమ్మ చేసుకోమని చెప్తే చేసుకుంటుంది. ఎంతమంది చంపేసిందండి ఇప్పటికి? అత్త అన్నమ్మ 2002లో, మామ టామీ థామస్ని 2008లో, భర్త రాయ్ థామస్ని 2010లో, బాబాయ్ వరుస అక్కడ ఉంటాడు మ్యాథ్స్ సంపాసన, అతను లేపేసి 2010లోని. ఇక ఈ 2016 వచ్చేసరికి పెళ్లి చూసుకున్న మూమెంట్లో ఇక ఎవరైతే ఈ జుచారి అని అతను ఉన్నాడో అతని యొక్క భార్యని బిడ్డని చంపేసింది. 6 అయిపోయారు. లైఫ్ బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది, బిందాస్గా ఉంది. బట్ ఈ రెంజీ విల్సన్ ఎవరైతే ఉన్నారో ఈ జాలీ జోసెఫ్ యొక్క మరదలు,
ఆమెకు డౌట్ వచ్చి అప్పుడు అన్నది గుర్తు రావటం ఇవన్నీ గుర్తు రావడంతో ఇక నెమ్మదిగా కంప్లైంట్ రేసారని చెప్పేసి అనుకుని ఇక 2002లో కంప్లైంట్ రేస్ చేసింది. ఈవెన్ అంతకుముందు 2019లో కూడా ఈ రోజ్ థామస్ ఎవరైతే ఉన్నారో మరిది అతను కూడా కంప్లైంట్ రేస్ చేస్తారు. బట్ 2002లో అన్నీ కూడా బయటపడుతుంది. ఎస్ సైనైడ్ పెట్టి చంపిందిరా బాబు అని. ఈ కథ మొత్తం కూడా మనకి మొత్తం నెరేట్ చేసేది వచ్చేసి 4 నెరేట్ చేస్తారు. ఆఫీసర్లు, జర్నలిస్ట్ వీళ్ళు. అందులో కీలకమైన వాళ్ళు ఈ విచారణ దగ్గర కేటీ సిమోన్, కొడుకు రెహమాను, ఆడపడుచు వచ్చేసి రెంజీ విల్సన్, మరిది వచ్చేసి రోజ్ థామస్. వీళ్ళు మనకు నెరేట్ చేస్తూ ఉంటారు. మధ్య మధ్యలో కల్పిత పాత్ర ద్వారా మనకు అర్థమయ్యేలా చెప్తుంటారు. అండ్ మధ్య మధ్యలో కొన్ని విజువల్స్ వచ్చేసి ఈమె జాలీ జోసెఫ్ కనిపిస్తూనే ఉంటుంది. ఈ డాక్యుమెంటరీ 1.5 hours ఉన్నా కానీ మనల్ని తెలియకుండా కథలోకి లీనమైపోయేలా చేసింది. క్రైమ్ స్టోరీస్ ఇంట్రెస్ట్గా ఉన్నట్టు చూసే వాళ్ళకి ఇది బాగా నచ్చింది. అండ్ సొసైటీ అసలు ఆడవాళ్ళు ఎలా ఉంటారు ఏంటి, జనాలు ఎలా ఉంటారు ఏంటి, దానికి కూడా ఇది బాగా నచ్చుతుంది. మీకు చూడండి, ఈ సైనైడ్ అనేది బయట ఎక్కడ దొరకదు, బంగారు పని చేసే వాళ్ళ దగ్గర దొరికింది. ఆ బంగారు పని చేసే వాళ్ళు కూడా ఎంత సైనైడ్ దేనికి వాడతారు ఏంటి మొత్తం లైసెన్సులు మొత్తం చూపిస్తే అప్పుడు అది వాళ్ళకి ఇస్తారనమాట. మన తమన్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడే, అతని పేరు నాకు గుర్తురాట్లా. అతనితో సినిమా వచ్చింది మొన్న ఈ మధ్య, వెబ్ సిరీస్ వచ్చింది ఒకటి, సూపర్ అనేది వెబ్ సిరీస్. అయితే అతనిది వర్మ అతని పేరు. అతని వెబ్ సిరీస్లో కూడా సేమ్ ఇలాగే అమ్మాయిల్ని ట్రాప్ చేస్తూ ఉంటాడు, చంపేస్తూ ఉంటాడు. చంపేసి వాళ్ళకి గుర్తుగా ఏదో దాచిపెట్టుకుంటాడు. ఎలా చంపుతాడు ఏంటంటే సేమ్ సైనైడ్ వాటర్లో కలిపేసేస్తాడు. సైనైడ్ వీడికి ఎలా ఏంటంటే వీళ్ళు నగలు తయారు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మరి నగలు తయారు చేసే వాళ్ళు ఇచ్చింది ఎవరు, మ్యాథ్స్ అని ఒక అతను, ఫ్రాజ్ అని ఒక అతను. సో వాళ్ళని కూడా పట్టుకున్నారు పోలీసులు. ఇప్పుడు వాళ్ళు జైల్లోనే ఉన్నారు, ఈమె జైల్లోనే ఉంది. కేసు ఇంకా విచారణ జరుగుతూ ఉంది. సో కేసు ఆ సినిమా మొత్తం చూసినప్పుడు క్లోజింగ్లో ఈమె రంజీ విల్సన్ కానీ అధికారులు కానీ వాళ్ళు చెప్తూ ఉంటారు. మొత్తానికి వాళ్ళ ఇంట్లో సైనైడ్ ఒకటి దొరికింది, ప్రొడక్షన్ సైనైడ్. బట్ అది యాక్చువల్గా పోలీసులు పెట్టిందని నాకు అనిపిస్తుంది అని విచారణ అధికారి చెప్తూ ఉంటాడు. అండ్ మిగతా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వచ్చేసి ఆమె చేసింది, బట్ సరైన ఆధారాలు దొరికితే లేదనిపిస్తూ ఉందని చెప్పేసి అంటూ ఉంటారు. ఈమె జాలీ జోసెఫ్ ఏంటంటే వాళ్ళని చంపడం ద్వారా ఈమెకి ఏమొచ్చిందనేది చూసుకుంటుంది. అండ్ దొరకకుండా ఎలా ఉంటాం ఏంటనేది చూసుకునేది. అండ్ మొక్కలు కానీ ఎక్కడ డౌట్ రాకుండా చూసుకునేది. కానీ ఈ రెంజీ విల్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె ఆడామె కదా, చనిపోతున్న ఒకే కుటుంబంలో కదా, అదే కుటుంబంలో ఆమె కూడా ఉంది కదా, దాంతో ఆమెకు డౌట్ వచ్చింది అనమాట. ఎందుకు జాలీ జోసెఫ్ మీద డౌట్ వస్తుందని చెప్పేసి. అండ్ ఫైనల్లీ ఆమె కొడుకు రెహమాను క్వశ్చన్ చేస్తే అప్పుడు రెహమాన్కి చెప్పింది మొత్తం, ఇంకా అంతా అయిపోయింది కదా, ఇంకెందుకని నిజం చెప్పింది. వాడు అత్తకు ఫోన్ చేసి చెప్తాడు, అత్త మా అమ్మాయినంట చేసిందని చెప్పేసి. ఇంకా నైట్ మీరు జాగ్రత్త ఉండండిరా, పడుకో, ఎటు వెళ్ళొద్దురా, ఇద్దరు ఇదని చెప్పేసి తెల్లారి పోలీసులు చెప్తే ఇంక వాళ్ళు చూస్తే ఇంకా ఆమెను పట్టుకొని వెళ్తారు. నిజంగా డాక్యుమెంటరీ ఎంత బాగా తీయొచ్చు అని చెప్పేసి మొన్న వీరప్పన్ డాక్యుమెంటరీ చూపించాడు. అండ్ ఇది ఒక డాక్యుమెంటరీ చూపించాడు. సింప్లీ సూపర్ ఉంది, హ్యాపీగా ఎంజాయ్ చేశాడు.